చెప్పండి. హాయ్ హాయ్. సాయికి ఏదో ఒకటి చెప్పు, విష్ చేయి సాయిని. హాయ్ సాయి, హ్యాపీ జర్నీ. మంచిగా ఉండు, అస్సలు బెంగ పెట్టుకోకు, సక్సెస్ అయ్యిరా. ఓకే బ్రో, సాయిని విష్ చేయదన్నా. హాయ్ హాయ్ సాయి తేజన్న, హాయ్ ఆల్ ద బెస్ట్. బాగా బాగా కలుపుతాడా? అమ్మో బ్రో, సాయిని విష్ చేయి, విష్ చేయి. హాయ్ 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 ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. నువ్వు కూడా బ్రో, ఎంతకంటే ఇంకేం చెప్పాలి. నువ్వు కూడా. హాయ్ సాయి బ్రో, ఆల్ ద బెస్ట్, హ్యాపీ జర్నీ. నువ్వు ఏడకూడదు, సిస్టర్ ఆనందంగా పంపించాలి. అమ్మా నువ్వు చెప్పు. సాయి సాయి హ్యాపీ జర్నీ. ఏం చెప్పాలి? బాగా ఉండు, ఆనందంగా ఉండు చెప్పు. బాగా చదువుకోవాలి, భయపడకు, ధైర్యంగా చక్కగా ఉండు. ఉండొద్దు. మేము ఇక్కడ బాగానే ఉంటాం. మీ నాన్న నేను బాగా చూసుకుంటాను. ధైర్యంగా ఉండు. నాన్న నువ్వు కూడా ఏదో చెప్పు. సాయి హ్యాపీ జర్నీ, బాగా చదువుకొని మంచి పార్ట్ టైం జాబ్ సంపాదన, బాగా హ్యాపీ సంతోషంగా ఉండు. నేను ఆరోగ్యంగా ఉంటాను చెప్పు. నేను ఆరోగ్యంగా ఉన్నాను, ధైర్యంగా ఉంటానని చెప్పు. ధైర్యంగా ఉంటాను, ఏడవనని చెప్పు. హ్యాపీ జర్నీ. వదినా విష్ చేయి సాయిని. చెప్పు. ఆల్ ది బెస్ట్ సాయి. కింద విష్ చేయరా. ఆల్ ది బెస్ట్ సాయి. మంచిగా ఇల్లు, మంచిగా చదువుకో, మంచి జాబ్ తెచ్చుకోవాలి, ఏం బంక్ పెట్టుకోవద్దు, హ్యాపీగా ఉండాలి. ఓకేనా? ఓకే. ఏం అవసరం ఉన్నా మేము ఉన్నాం నీకు. ఓకే, జాగ్రత్త. భయపడకు, 6 నెలలు వచ్చేతో చిటికలో గడిచిపోతాయి. బావ నువ్వే చెప్పలా, అందరూ చెప్పారు. చెప్పు, ఏదో విష్ చేయి, సాయికి పంపిద్దాం వీడియో. హ్యాపీ జర్నీ సాయి, జాగ్రత్తగా వెళ్ళి సక్సెస్ అయింది. బాబు మంచి పేరు తీసుకురా. సురేష్ మంచి పేరు. సాది సాది, నువ్వు ఒకదానే ఉన్నావు. చెప్పిడ్రా అట్రా. సాయిని విష్ చేయి మంచిగా. హాయ్ రా సాయి, హ్యాపీ జర్నీ. బాగా చదువుకొని అసలు ఏమాత్రం బెంగ పెట్టుకోకుండా హ్యాపీగా సేఫ్గా మళ్ళీ జాగ్రత్తగా రా, సరేనా? బాయ్. వచ్చే పాటికి నీకు ఒక బుజ్జి మేనలుండి కానీ బుజ్జి మేనగోళ్ళ కానీ రెడీ చేసి ఉంచుతా, సరేనా? వెళ్ళకడం ముందు నేను అడిగా. ఏం చేస్తున్నాడు? అయ్యో ఇది వస్తే ఎంత బాగుండో. ఆ కెమెరా ఎందుకు తెచ్చాను? ఇది ఎప్పుడు ఇలాగే అప్పుడు అలానే అయ్యేది అవ్వలేదు. ఎప్పుడైతే అవ్వక్కర్ లెక్క అప్పుడు అవ్వదు. నేను రావాల్సిందే కదా, నీకు అనవసరంగా చెప్పా రావాల్సిందే. మరి రెండు ఉంటే వేస్ట్. నువ్వు చెప్పు, నేను తింటా. ఊరికే నువ్వు అన్న. చెప్పు. సాయి బాగా చదువుకోరా. సాయి బాగా చదువుకో, ధైర్యంగా ఉండు. సంవత్సరం అయితే గడిచిపోద్ది. వెళ్ళి కోర్స్ కంప్లీట్ చేయి, మంచి జాబ్ చేసుకో. ఫ్యూచర్ గురించి ఆలోచించి, ఇక్కడ మా గురించి ఆలోచించకు. ఏ అవసరం వచ్చినా ఏది దాయకుండా, ఏ కష్టం వచ్చినా దాయొద్దు. అది గుర్తుపెట్టుకో. నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను ఇక్కడ నుంచి చేస్తాను. నేను చేయగలిగింది చేస్తాను, అన్నయ్య చేస్తాడు, స్వాతి చేస్తాను. అందరూ నీ కోసం ఉన్నాం. నువ్వు కష్టం అయితే మీద వేసుకొని దాచుకోవద్దు. ఓకేనా? ఎటువంటి బెంగ పెట్టుకోవద్దు, జాలీగా ఉండు. చాలు. నువ్వు ఇంకేం చెప్పాలనుకున్నావు చెప్పు. చెప్పేగా అంతేనా? చెప్పేసారు. చెప్పు, నా మొదలు చెప్పిద్దా అంటే కదా. చెప్పు. సాయి హ్యాపీ జర్నీ, బాగా చదువుకోవాలి, ఏ మాత్రం బెంగ పెట్టుకోవద్దు. ఈ హెల్త్ ముందు ఆరోగ్యం చూసుకో. మేము ఇక్కడ అందరం బాగానే ఉన్నాము, మా గురించి ఆలోచించద్దు. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండు, లోన్లీగా ఫీల్ అవ్వకు. అందరం ఎక్కడ మేమందరం నీ గురించి జాగ్రత్తగా చదువుకో, అందరితో బాగా ఉండు. ప్రార్థన చేసుకుంటూ మాత్రం మర్చిపోబాకు.
సంపాదనే మనకు దేవుడిచ్చిన గొప్ప ధన్యత. అర్థమవుతుందా? మరి బాయ్.